ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పొద్దుగా లేవంగానే ఏదో పని మీద బయటికి పోవాల్సిందే. అయితే బయటికి పోవాలంటే బైకో బస్సో కారో లేకుంటే ఆటోలనో ప్రయాణం చేయాలి. మరి మనం టైంకు ఆఫీస్కు చేరుకోవాలన్నా ఏ ఊరికైతే పోతున్నామో అక్కడికి క్షేమంగా చేరుకొని మళ్ళీ మంచిగా ఇంటికి రావాలన్నా రోడ్లు కూడా మంచిగా ఉండాలి కదా. అయితే ఈ రోడ్డు మీద పయనం చేసేటోళ్ళు బయటికి వెళితే తిరిగి వచ్చే నమ్మకం లేదట. మరి ఆ రోడ్ ఎక్కడున్నది, దాని కథ ఏందో మీరు కూడా చూడులో పారి. ఇంటి లక్ష్మి పందిరి చెప్తుంది అన్నట్టు రాష్ట్రంలో డెవలపింగ్ ఏ తీరులో జరిగిందని తెలుసుకోవాలంటే రాష్ట్రంలో ఉన్న రహదారులు గదేనులా రాష్ట్రంలో ఉన్న రోడ్లు చూడాలంటారు. ఇంతకిప్పుడు ఈ రోడ్ల ముచ్చట ఎందుకు అనుకుంటాంలా, ఇక పొద్దుగా లేచిందంటే మాపటిల్లు దాకా ఏదో పని చేసుకొని బతకాలా, నౌకరి పెట్టోళ్ళు నౌకరి పోవాలా, ఊర్లకు పెట్టోళ్ళు ఊర్లకు పోవాలా, బయట పనులన్నీ చక్క పెట్టుకొని సాయంత్రానికి మళ్ళీ ఇంటికి చేరుకోవాలనే. అయితే అన్ని రోడ్ల మీద పరిస్థితి ఎట్లున్నదో కానీ ఈ రోడ్డు మీద పోయేటోళ్ళు అయితే బయటికి పోయిందంటే మళ్ళీ ఇంటికి చేరుకునేదాకా నమ్మకం లేదట. అంటే రోడ్డు పరిస్థితికి అట్లున్నదన్నట్టు. మరి గత ప్రభుత్వంలో కంటే కూడా ఈ ప్రభుత్వంలో అనేకమైన ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన వరుస కథనాలు కూడా మీడియాలో రావడం జరుగుతుంది. కానీ మంగపేటలో ఉన్నటువంటి ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ వల్ల, మైనింగ్ ట్రాన్స్పోర్ట్ వల్ల ఎక్కువ ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువ పడడం వల్ల గోతులు అంటే రోడ్డు మీద మృత్యు కుహరాలని తలపిస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే కనీసం వందల కొద్ది యాక్సిడెంట్లు జరిగి 100 మంది చనిపోయిన దుస్థితి అయితే ఉంది. వారి కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. రోడ్డు మొత్తం రక్తసికమై ఘోషిస్తూ ఉంది. ఇంతకీ రోడ్ ఎక్కడున్నదంటే అన్నమయ్య జిల్లా రైల్వే కోడు నియోజకవర్గంలో కడప నుంచి తిరుపతికి పోయే ప్రధాన రహదారి ఈ తీర్లున్నదన్నట్టు. జనాలు ఈ రోడ్ ఎంబటి పయనం చేయాలంటేనే మస్తు భయం అవుతుందట. రోడ్ అంతా ఏడ చూసినా బొందలమయమేనట. ఇప్పటికే మస్తు మంది రోడ్డు మీద ప్రయాణం చేసేటోళ్ళు ప్రమాదంలో చనిపోయినా గానీ ఈ సడుగునైతే చక్కగా పట్టించుకునుడే లేదు సర్కార్ అని అంటారు అక్కడి జనాలు. అయితే ఈ రోడ్డు గురించి ఈ అన్న చెప్తాడు ఇనుండి ఒక్కసారి. ఓ మహేష్ అన్న చెప్పే ఈ రోడ్డు గురించి ఏందో ముచ్చట. కడప నుంచి తిరుపతికి వెళ్ళాలంటే సుదూర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు కావచ్చు, స్థానిక ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఒక తిరుపతికి వెళ్ళాలంటే ఖచ్చితంగా తిరిగి వచ్చేంత వరకు కూడా వారి ప్రాణాలు వాళ్ళకి ఉంటాయా లేదు కూడా గ్యారంటీ లేదు. తిరుపతిలో చిన్న సంఘటన జరిగింది. తిరుమల యొక్క వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల కోసం 6 మంది తొక్కిసలాట చనిపోతే సాక్షాత్తు డిప్యూటీ సీఎం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారే వచ్చి ఆయన సంబంధం లేకుండా వచ్చి అందరికీ క్షమాపణ కోరడం జరిగింది. మరి 2-3 నెలలుగా 100 మంది చనిపోతూ ఉంటే ఈ రోడ్ల మధ్య చిన్న ప్యాచర్ వర్క్ చేయడానికి కూడా ఇంత అలసత్వం చేస్తా ప్రాణాలపైన చెలగాటం పడుతూ ఉంటే స్థానిక నాయకులు కావచ్చు, అలాగే గవర్నమెంట్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నదని కూడా ఒక రకమైన మాకు సామాన్య వ్యక్తిగా ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆ యొక్క యాక్సిడెంట్ని స్వయంగా నేను చూడడం జరిగింది. అగో ఇన్నరు కదా గదన్నట్టు ముచ్చట. ఈ రోడ్డు మీద గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మస్తు ప్రమాదాలు జరుగుతున్నా కూడా అధికారులు అయితే పట్టించుకుంటలేరని. మొన్న తిరుపతిలో వైకుంఠ ద్వారా దర్శనం కాడ తొక్కిసలాట జరిగితే సంబంధం లేకపోయినా అక్కడికి వచ్చిన చిన్న సీఎం సారు క్షమించండి, ప్రభుత్వం తరఫున తప్పు జరిగిందని క్షమించమని అడిగా కదా. మరిగా చిన్న సీఎం సార్కు ఈ రోడ్డుని బట్టి నిత్యం 100లాది మంది ప్రమాదంలో చనిపోతాంటే కనబడతలేదా చిన్న సీఎం సార్కైనా కూటమి ప్రభుత్వానికైనా అని ఈ అన్న నిలదీస్తాడు అన్నట్టు. కానీ ఇక్కడ జరుగుతున్న సంఘటనలు అనేది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు పై స్థాయికి చేరవేస్తున్నారో తెలియదు, ఇక్కడ లోపాలని కప్పు పుచ్చుకుంటారో తెలియడం లేదు. ఒక ముఖ్యమంత్రి కావచ్చు లేదా ఒక ప్రధానమంత్రి కావచ్చు ఒక రోడ్లు వెళ్తున్నారంటే రాత్రికి రోడ్లు పడే దుస్థితి మనం చూసాం, చాలా సంఘటన చూసాం. అలాగే వైసీపీ గవర్నమెంట్లో కూడా ఒక ప్రాంతానికి రోడ్లు బాగాలేమని మా నాయకుడు వెళ్తే కూడా నైట్ రోడ్లు వేయడం జరిగింది. కానీ ఇక్కడ 100 మంది ప్రాణాలు పోతూ ఉంటే ఎందుకు అలసత్వం చేస్తారనేది, ఎక్కడ లోపం జరుగుతున్నది ఇప్పటికి మాకు అంత చిక్కిన స్థితి అయితే కనిపిస్తుంది. ఈ విషయాన్ని కూడా మీడియా ద్వారా స్థానిక మా యొక్క అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సంబంధిత అధికారులకి, ముఖ్యమంత్రి గారికి, శ్రీ మన చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇగో ఉన్నది ఉన్నట్టు అంటే ఊరు వెళ్ళిపోమన్నారు అన్నట్టుగా అంటారని ఈ అన్ననెందుకు బదనాం చేయాలి కానీ సర్కారు సార్లు ఈ రోడ్ ఎంత పెద్దగా ఉన్నదో ఆ పేరుకు తగ్గట్టే గుంతలు కూడా పెద్దగానే ఉన్నాయి కాబట్టి జర రోడ్డు పెద్దగా అత్యనిక చేస్తురు కానీ కనీసం చిన్న గుంతలన్న బుడుగుని ముందుగాలని అనబట్టిండు. ఈ రోడ్డు పరిస్థితి చూసినా నియోజకవర్గం జనాలు.